ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం కూర గ్రామంలో శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజారోహణతో మొదలైన ఉత్సవాలు వివిధ పూజా కార్యక్రమాలతో 3 రోజుల పాటు ఘనంగా కొనసాగనున్నాయి. సోమవారం స్వామివారి కళ్యాణంతో పాటు సాయంత్రం రథోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభయాత్ర చేపట్టనున్నారు. కూర గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీగా తరలిరానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సర్వం సిద్ధం చేసింది. పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఇక్కడ నుంచి ఇంకా 24 గంటల లోపల కళ్యాణంకు వెంకటేశ్వరుడు ముస్తాబ్ అవుతున్నారు. అందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని మహారాష్ట్రకి వెళ్ళి చంద్రాపూర్, మహారాష్ట్ర, కరీంనగర్, వరంగల్ ఎక్కడికి వెళ్ళి తాంచి, తలమడుగు, భీంపూర్ ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు. ఇది ఏమున్నదంటే 16వ వార్షికోత్సవం కాబట్టి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి వేల సంఖ్యలో వచ్చి పాల్గొనడం జరుగుతున్నది. ఇది బాగా పెద్దగా జరుగుతున్నది. నేనైతే ఇప్పటివరకు మా మండలాల్లో ఏ మండలాల్లో ఇంత పెద్ద కార్యక్రమం చూడలే. రేపు 12 గంటలకు కళ్యాణం జరగబోతున్నది. అధిక వేల మంది కార్యక్రమంలో పాల్గొని మహారాష్ట్రకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ వస్తున్నారు. పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఇక్కడ నుంచి ఇంకా 24 గంటల లోపల కళ్యాణంకు వెంకటేశ్వరుడు ముస్తాబ్ అవుతున్నారు. అందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని మహారాష్ట్రకి వెళ్ళి చంద్రాపూర్, మహారాష్ట్ర